హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసేటప్పటికి 'అఖండ 2' యొక్క రివ్యూ అయితే చూద్దామండి. 'అఖండ 2లో' వచ్చేసేటప్పటికి మనకి ఎవరు యాక్ట్ చేశారంటే బాలయ్య గారు. బాలయ్య గారి మూవీ కోసం మనం లాస్ట్ 5th నుంచే చాలా వెయిట్ చేస్తున్నాము. బట్ ఎట్టకేలకు రిలీజ్ అయితే అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. ఫస్ట్ రివ్యూ అయితే చూద్దాము. మనకి దీనికి దర్శకత్వం వచ్చేసి బోయపాటి గారు చేశారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి తమన్ గారనమాట. ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మనకి ఫస్ట్ మూవీ 'అఖండ 1' కూడా బాక్సులు బద్దలైపోయినాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు 'అఖండ 2'ని అంతకు మించి తాండవంలాగా చూపిచ్చారనమాట. మనకి నార్మల్‌గా వచ్చేసేటప్పటికి మన బాలయ్య గారి యాక్షన్ గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఆల్రెడీ టాప్ నాచ్. ఆయన యాక్షన్ గానీ, ఆయన డైలాగ్ డెలివరీ గానీ, అంటే పెద్ద పెద్ద సెంటెన్సెస్ కూడా ఆయన చాలా సనాతన ధర్మాల గురించి గానీ మాట్లాడతారు. అలాంటి డైలాగ్స్ ఈ మూవీలో చాలా అయితే చాలా ఉన్నాయి. మన అఘోర పాత్రకి కొంచెం మరింత డోస్ అయితే పెంచారనమాట. ఈ సనాతన ధర్మాల గురించి, భారతీయుల నమ్మకాల గురించి, వేదాల గురించి, వాటి గొప్పతనాల్ని అఘోర పాత్రలో బాలకృష్ణ గారు చెప్పిస్తూ సినిమానైతే ఆహ్, ఆహ్, రన్ చేస్తూ వస్తూ ఉన్నారనమాట. మాస్ హీరోలని చూపించడంతో మనం బోయపాటి వారు ఎలా అయితే హిట్ అయ్యారో, ఈ ఆయనకి మన బాలకృష్ణ గారు తోడయ్యేటప్పటికి ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏం లేదు. శివుడు పూనినట్టే మనకి బాలయ్య గారి యాక్టింగ్ అయితే ఉంటుందనమాట. ఆయన అఖండ పాత్రల్లో మనల్ని ఎట్లా అసలకి శివుడే వచ్చి తాండవం చేస్తున్నట్లు అని కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అండ్ సీన్స్ అయితే ఉంటాయి. మరోవైపు వచ్చేసేటప్పటికి పదునైన పదజాలంతో కూడా మాట్లాడతారనమాట. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో బాలయ్య గారు. అలాగే వచ్చేసి మనకి 'ఆది పినిశెట్టి' ఈయన కొన్ని మూవీస్‌లో హీరోగా చేశారు. కొన్ని మూవీస్‌లో విలన్‌గా గూడా చేశారనమాట. అయితే ఈ మూవీలో అయితే ఆయన పాత్రకి న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఇంకా అసలకి ఆ పాప ఒక అమ్మాయి యాక్టింగ్ చేసింది గదా! ఆ అమ్మాయికి వచ్చేసి కొంచెం వాయిస్ డబ్బింగ్ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినట్లయితే బావుండేది. ఆ అమ్మాయి ప్లేస్‌లో ఇంకొక క్యారెక్టర్ ఎవరన్నా పెట్టినా గూడా మన వాళ్ళని పెట్టినా గూడా బావుండేది అని కొంచెం నేనైతే ఫీల్ అవుతున్నాను. ఆ అమ్మాయి గూడా చేసింది. వాయిస్ అంత మనకి ఎఫెక్టివ్‌గా అయితే అనిపించనట్టుగా అనిపిస్తుందనమాట. ఎక్సెప్ట్ దట్ అదొక్కటే కొంచెం ఫీల్ అయ్యే విషయం. మిగతా అంతా అసలు సినిమా అయితే తాండవం ఇంక అనుకుంటా ఉండడమే మనం సినిమా అంతా. అసలు కొంచెం తాంత్రికుడిగా వచ్చేసేటప్పటికి తాంత్రికుడిగా మనకేందంటే హనుమాను, శివుడు ఎపిసోడ్ సహా తల్లి సెంటిమెంట్ ఇక్కడ. తల్లి సెంటిమెంటు, దేశభక్తి, హైందవత్వం ఇవన్నీ అసలకి ఎలా అంటే ఒకదాని నుంచి వాళ్ళ మధ్య జరిగే కొన్ని కొన్ని ఎమోషనల్ సెంటిమెంట్స్ అనేవి బాగా చూపిచ్చారనమాట. ఇవన్నీ మనకేందంటే పాత మూవీస్‌లో చూయిచ్చారు. ఇప్పుడొచ్చే మూవీస్‌లో ఇవేమి లేవు గదా! ఇలాంటి వాటిని మరలా మనకి స్టేజ్ మీద చూపిచ్చడం వల్ల ఎంతో కొంతమందిలో అయినా జనాల్లో మార్పయితే సామాజికంగా గూడా వచ్చిద్దనైతే నేను ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మూవీస్ కొన్నైతే రావాలి. అలాంటప్పుడే మనకి ఆహ్, సొసైటీ కూడా ఎంతో కొంత నేర్చుకునిద్దని నేనైతే ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ 'అఖండ 2'లో సంయుక్త మీనన్ గారికైతే పెద్దగా ఏం లేదు. ఆవిడ సాంగ్ అయితే హిట్ అయింది. ఆవిడ సాంగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆహ్, ఆవిడ ఆ సాంగ్ వరకే మనకి హైలైట్ అయితే అవుతారనమాట. ఆమె నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయమే అనమాట. మురళీమోహన్ గారి గురించి గానీ, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి గానీ, సంతోష్ గారి గురించి గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళైతే వాళ్ళ పాత్రకైతే న్యాయమైతే చేశారండి. మనం ఇక్కడ ఎవ్వరికీ తక్కువ ఇచ్చినట్లు కూడా ఉండదు. ఎవ్రీవన్ హ్యావింగ్ ద సేమ్ ప్రయారిటీ అన్నట్లుగా ఉంటుందనమాట. మనం ఏందంటే సినిమాకెళ్ళామంటే బాలయ్య గారి సినిమాకెళ్ళాము అందులోను అంటే ఫస్ట్ ఆయన కోసం ఎళ్తాం. కాబట్టి ఆయన్ని మాత్రం బాగా ఎలా చూయిస్తే ఆడియన్స్
మంచిగా ఫీల్ అవుతారు అనేది మాత్రం కరెక్ట్‌గా అయితే చూపిచ్చారు. బట్ కాకపోతే ఏందంటే కొంచెం గ్రాఫిక్స్ అనేది కొంచెం ఎక్కువయినియి. బట్ ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒకటైతే ఉండిద్ది. అది యాక్సెప్ట్ చేయాలి జనాలు. బట్ ఈ మూవీలో కొంచెం గ్రాఫిక్స్ తగ్గి బట్ బాలయ్య గారి ఎలివేషను అండ్ స్క్రీన్ ప్లే వచ్చేసి నేరేట్ చేసిన విధానం కూడా చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంది. ఎళ్లి డూ వాచ్ 'అఖండ 2'. థ్యాంక్ యూ. Please subscribe my channel. Yeah. Thank you. Bye.